కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా ఉందని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం బడ్జెట్ లో కేవలం కేటాయింపులతో సరిపెట్టేది అంటున్న పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదటిసారి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈసారి ఎన్నికలు అంటే కేంద్రంలో ఎన్నికలు ఉండడంతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. సో మనతో పాటు కాంగ్రెస్ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, బడ్జెట్ ఏ విధంగా ఉంది? నిజంగా పేద ప్రజల యొక్క కష్టాలకు అవసరాలకు అద్దం పట్టే విధంగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దార్శనికతతో, మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి ఆలోచన విధానంతో ఈ యొక్క బడ్జెట్ అనేది ప్రతిబింబిస్తుంది. 2,75,891 కోట్ల రూపాయలతో ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో 6 గ్యారెంటీల కింద 53,196 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఎందుకంటే మేము మేనిఫెస్టోలో కానీ ఎన్నికల ప్రచారంలో కానీ పల్లెలో తాండలో పట్టణాల్లో కూడా మేము చెప్పినాం, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, చేయి గుర్తుకు ఓటేయండి, ఈ యొక్క 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పినాం. ప్రజలు మమ్మల్ని విశ్వసించి ఓటేసినందుకు మేము ఈరోజు వాళ్ళ అవసరాలను తీర్చే విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ఒకటి చెప్పండి, మీరు గత ప్రభుత్వాన్ని విమర్శించడం జరిగింది, కేవలం కేటాయింపులకే పరిమితం అయ్యారు, అవి ఎక్కడా కూడా అమలు చేయాలని చెప్పేసి. ఈసారి మీ బడ్జెట్ ఏ విధంగా ఉండబోతుంది? కేవలం కేటాయింపులతో సరిపెడతారా, లేకుంటే ఇవన్నీ అమలు చేసే దిశగా ఏమైనా కార్యాచరణ ఉంటుందా? ప్రభుత్వం 7వ తారీఖు రోజు ప్రమాణ స్వీకారం చేస్తే వెంటనే ప్రమాణ స్వీకారం రోజే ఈ యొక్క 6 గ్యారెంటీల్లో భాగంగా సమాజంలో సగభాగమైనటువంటి మహిళల గురించి ఆర్టీసీ బస్సు లోపల ఉచిత ప్రయాణం అనౌన్స్మెంట్ చేసినాం. అదేవిధంగా రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షల రూపాయల వరకు దాన్ని పెంచే విధంగా ప్రకటన చేసినాం. అదేవిధంగా ఇప్పుడు 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇచ్చే విధంగా ఏదైతే అప్లికేషన్స్ తీసుకున్నామో దానిపైన స్క్రూటీ స్టార్ట్ అయిపోయింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పల్లెలో మీరు కరెంట్ అధికారులను ఏఈలను కనుక్కోండి. ఆల్రెడీ ఇంటింటికి తిరిగి వివరాలు సేకరిస్తున్నారు. మీ ఆధార్ కార్డ్ ఏది అని వివరాలు, మీ మీటర్ రీడింగ్ ఏది, అన్ని వివరాలు సేకరిస్తున్నారు. స్టార్ట్ అయిపోయింది, వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తున్నాం. ఒకరొకరికి 800 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు 200 యూనిట్ల భాగంగా వాళ్ళకు వచ్చే నెల నుంచే వర్క్ స్టార్ట్ అయిపోయింది. వచ్చే నెల నుంచే వాళ్ళకు వాళ్ళ యొక్క బిల్ అనేది ఫ్రీగా రావడం జరుగుతుంది 200 యూనిట్ల వరకు. ఇదే కాకుండా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ దాన్ని అనౌన్స్మెంట్ చేసినాం. వచ్చే నెల లోపల అది కూడా లాంచ్ అయిపోతుంది ప్రోగ్రామ్. ఆల్రెడీ మేము అనౌన్స్మెంట్ చేసినాం. అంటే మేము ప్రభుత్వంలోకి వచ్చి ఇంకా 2 నెలలు అయింది, అయినా సరే మా 4 పథకాలు నడుస్తున్నాయి. మేము శాసనసభలో నిన్న స్పష్టంగా చెప్పినాడు మా ముఖ్యమంత్రి గారు, గంట 45 నిమిషాలు మాట్లాడి చెప్పిండు. అదేవిధంగా మా యొక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా చెప్పినారు. వాళ్ళు ఏదో కాగితాలు తీసుకొచ్చి వాళ్ళు ఏదో చదివితే మేము ఎట్లా అప్పగించినట్టయితుంది? మా సంతకాలు ఉన్నాయా? మా గౌరవ మంత్రివర్యుల సంతకాలు ఉన్నాయా? ఎవరు ఉన్నాయి? అవి ఎవరు లేవు. వాళ్ళు కేవలం ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ చులకన చేయడానికి, అబద్ధపు మాటలు ప్రచారం చేయడానికి వాళ్ళు మాట్లాడుతున్న మాట అది. మీకు తెలుసు, ప్రాణహిత చెవెలలో భాగంగా పేరుకు మాత్రమే చెవెళ్ళ. రంగారెడ్డి జిల్లాలో ఇంతవరకు 1 ఎకరకు నీళ్ళు ఇవ్వలే. పాలమూరు రంగారెడ్డిలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో ఇంతవరకు ఒక గడ్డపార దిగలే. వీళ్ళు ఏం చేసినట్టు? నీళ్ళు ఎక్కడ పోయినాయి, నిధులు ఎక్కడ పోయినాయి, నియామకాలు ఎక్కడ పోయినాయి? ఎస్సీ ఎస్టీ సప్లాన్ తీసుకొచ్చినాం. ఆ సప్లాన్ నిధులు ఎక్కడికో తీసుకుపోయారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఎస్సీ ఎస్టీలకే ఖర్చు పెట్టలే. కాబట్టి ప్రజలంతా కూడా ఉద్యోగాల విషయంలో మీకు తెలుసు, అసలు ఉద్యోగాలు ఇవ్వకనే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ప్రజలంతా కూడా ఈ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి మా ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. మేము ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాం. ఇవన్నీ కూడా పథకాలు చిత్తశుద్ధితో అమలు చేస్తాం. ఫైనల్గా చెప్పండి, ఈ లోక్సభ ఎన్నికల్లో ఎన్ని స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది రాష్ట్రంలో? ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అనేది రాష్ట్రంలో లేదు, కేంద్రంలో లేదు. బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఒక ఇల్లు ఇస్తారా, ఒక పెన్షన్ ఇస్తారా, ఒక రేషన్ కార్డు ఇస్తారా? ఏమి ఇస్తారని ఓటేయాలి బీఆర్ఎస్ పార్టీకి. నెంబర్ 1. నెంబర్ 2, ఈ యొక్క పథకాల విషయం లోపల మేము ఆల్రెడీ బడ్జెట్లో కేటాయించినాం. ఆల్రెడీ 2 పథకాలు ఇచ్చినాం, ఇంకో 2 పథకాలు ఇస్తున్నాం. కాబట్టి మేము ఇవ్వగలుగుతాం తప్ప కానీ బీజేపీలు ఇచ్చేది ఏముంటుంది? వాళ్ళు ఇక్కడ వచ్చి మనం ఇవ్వగలుగుతారా? వాళ్ళు ఏం స్కీమ్ అమలు చేస్తారు? కాబట్టి ఇక్కడ ప్రజలకు ఎవరైతే లబ్ధి చేయగలుగుతారో అదే ప్రభుత్వానికి ఓటేస్తారు. కాబట్టి ఖచ్చితంగా అన్ని సీట్లలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారు. సో ఇది పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి ఏదైతే అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగిందో బడ్జెట్ ఇది ఖచ్చితంగా ప్రజా బడ్జెట్, ఇది ప్రజా ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. గత ప్రభుత్వం కేవలం కేటాయింపులకే పరిమితమైంది, కానీ మేము ఆచరణలో చేసి చూపిస్తున్నాము. దీనికి సంబంధించి మా 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలు మొదటి రోజే ప్రారంభించడం దీనికి నిదర్శనం అని చెప్పి కూడా పరిగి ఎమ్మెల్యే చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ నమన్తో రాజు, న్యూస్ 360.